సార్ ఇంతసేపు వెయిట్ చేయించినందుకు సారీ. మీరే మాట్లాడాలి సార్. కాదు ఇప్పుడు నేను మాట్లాడి వెళ్ళిపోతాను, మరి తర్వాత కేక్ కట్ చేస్తారా? కేక్ రెడీగానే ఉందా? సార్ సార్ సారీ టు ఇంటరప్ట్, ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇది నేను అడగట్లేదు, టీం అడగమన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఫస్ట్ లవ్ తోపు కాదు అని. మీరేమనుకుంటారు, ఫస్ట్ లవ్ తోపా కాదా సార్? ఊరుకో అమ్మా. ఏదో నా అంటే నేను చిన్నప్పుడు ఆ లవ్ చేసే వయసులో చెన్నైలో ఉన్నాను. నేను చెన్నైలో చదువుకున్నాను. లవ్ చేయడానికి ఏజ్తో పని ఏంటి సార్? లవ్ చేయడానికి ఏజ్తో పని ఏంటి సార్? అంటే చెన్నై లవ్ స్టోరీ అంటే కనెక్ట్ అవుద్ది కదా అని. అంటే చెన్నైలో లవ్ స్టోరీ ఉందా సార్ అని ఎవరో అటువైపు నుంచి వచ్చింది అవును, ఈ మధ్య యాంకర్లు కూడా హీరోయిన్ లాగా అయిపోతే ఎలాగా? సార్. యాంకర్లు కూడా హీరోయిన్ లాగా కనబడుతున్నారు. ఓకే సార్, ఈ ఒక్క మాటతో మిమ్మల్ని క్వశ్చన్ అడగడం ఆపేస్తాను. యూ మే ప్లీజ్ టాక్ నో. థ్యాంక్ యూ. నెక్స్ట్ పిక్చర్లో యాక్ట్ చేస్తావా? సార్ మనం చూసిన ట్రైలరు, ఈ ట్రైలర్ చూస్తే డెఫినెట్గా చాలా ఎమోషనల్గా ఇది హిట్ అయిపోయే సినిమా అనేది ట్రైలర్లో అనిపిస్తుంది. అందులో అనుమానం ఏమీ లేదు. నీకు వినపడుతుందా నేను చెప్పిన మాట? ట్రైలర్ సూపర్గా ఉంది. ఈ ట్రైలర్ చూస్తే చాలా ఎమోషనల్ ఫిల్ము. ఏదో వీళ్ళు గబుక్కని చూసి కల్ట్ క్లాసిక్ అని వేసారు ఏంటి, ముందే క్లెయిమ్ చేశారు ఏంటి అని అనుకున్నాను నేను. అది డెఫినెట్గా అలా అవుద్ది అని అనిపిస్తుంది. ఈ కథ కూడా నాకు తెలుసు. నాకు డైరెక్టర్ కన్నా ముందు రాజేష్ నాకు తెలిసినాడు. అంటే ఇక్కడ ఈ సందర్భంలో నేను రావడానికి ఒక సందర్భం ఏంటంటే, రాజేష్ ఎన్నో సంవత్సరాలుగా నాకు తెలిసినాడు, శిరీష్ ఫ్రెండు. ఆ తర్వాత కిరణ్ గీతాష్లో మనకి సినిమాలు చేసిన మనిషి. తర్వాత ఈ పాప లవ్ డార్లింగ్ ఫుల్ బాటిల్ కొట్టేస్తుందయా. నాకు ఆహాలో ఇది వరకు చేసింది. అలాగే రవి ఎక్కడా? రవి టాలెంట్ చాలా ముందే గ్రహించి ఎస్కేఎన్, మన సాయి రాజేష్ వీళ్ళందరూ నాకు రికమెండ్ చేసి నాతోటి ఒక వెబ్ సిరీస్ కూడా చేయించారు. ఈయనతోటి బ్రహ్మాండంగా చేశాడు. నీ దగ్గర టాలెంట్ ఉందని ఇప్పటి నుంచో కనపడిపోయిందా? ఆల్ ది బెస్ట్. సో టు ద క్యాస్ట్ అండ్ క్రూ, ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. యు ఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ ఎ సూపర్ హిట్ ఫిల్మ్. ఈ 24 తోటి యూ విల్ ఆల్ బీ ఇన్ ఎ గ్రేట్ లైట్. ఐ విష్ యూ గుడ్ లక్. రవి గారు ఈ సినిమాకి వెన్నెముక, ఎవరికి కనపడరు, చాలా ఎంకరేజ్ చేసిన మనిషి అన్నట్టుగా. కాదే, ధీరజ్, ఎస్కేఎన్, నువ్వు, మీ ముగ్గురు గీతాష్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. కిరణ్ మనిషి ఓకే. ఏంటి కిరణ్, చాలా ఉద్వేగమైన ఫ్యాన్స్ని సంపాదించావు. మన రవి గారు చెప్పినట్టు చాలా న్యాచురల్గా యాక్ట్ చేయడమే కాకుండా న్యాచురల్గా మనతోటి ఏ రకమైన హీరో అన్న ఒక చిన్న ఫీలింగ్ కూడా లేకుండా అందరితో కలిసిపోయి
అంత న్యాచురల్గా ఉండే మనిషి. అతనికి ఒక్కొక్క స్టెప్పు ఎదుగుతూ ఆ గ్రాఫ్ బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాడు. ఈజ్ గోయింగ్ టు గో టు ప్లేసెస్ వెరీ సూన్. ఈజ్ ఆల్రెడీ దేర్ ఆఫ్. విష్ ఎవ్రీవన్ ఆల్ గుడ్ లక్ అండ్ పర్టికులర్లీ సాయి రాజేష్, నువ్వేంటో ఈ సినిమాకి నాకు తెలుసు. అంటే ఇక్కడ చెప్పొచ్చో లేదో 107 రోజులు తీశారా ఈ సినిమాని. అంటే మామూలు ఈ సినిమాలు 40-50 రోజుల్లో తీస్తారు, దీన్ని 107 రోజులు తీశారంట. అంటే నేను ఎంత బాగా తీసారో అని చెప్పడానికి చెప్తున్నాను. అలా చూస్తావేంటి? సో చూసుకుని ఆ నచ్చంది మళ్ళీ తీసుకుని అలాగా ఈ సినిమాని నచ్చేదాకా తీశారన్నట్టుగా నాకు అర్థమవుతుంది. అందుకని రవి, ఇప్పుడు నేను నిన్ను బుక్ చేయాలి, భయం వేస్తుంది. 104 ఆల్ ఆఫ్ యూ వెరీ 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 గుడ్ లక్. నేను